రెండవది, మాకు ఇది రైట్ ఉందా లేదా అంటే ఇది స్టేట్ లా. మాకు తెలుసు మెడ్రాస్లో ఉన్నది మీకు ఎందుకు కావటం లేదు. మెడ్రాస్లో ఇంద్రసేని డిసిషన్ రాకముందు అంటే 50% ఉండాలా అని సుప్రీంకోర్టు చెప్పే ముందు వాళ్ళు 59% అక్కడ ఇచ్చింది, 63కి ఎక్కింది. అది మేము అది చేయలేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉద్యమంలో పూర్తిగా తలదూర్చిన వాడిని కాబట్టి చెప్తున్నాను మీకు. ఇంద్రసేనిది మనకు సరిపోదు. అందులో మనం ఏం చేస్తున్నాము, ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి పంచాయత్ రాజ్ యాక్ట్ని మేము ఏమేమి చేసుకుంటున్నాము. ఇది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రూల్స్ చేంజ్ చేస్తున్నాం మేము. పంచాయత్ రాజ్ యాక్ట్ లోపల విచ్ ఈజ్ ఎ స్టేట్ యాక్ట్, అది మా స్టేట్ సబ్జెక్టు షెడ్యూల్ ప్రకారం. కాబట్టి దాన్ని మేము అమెండ్ చేసుకొని ఒక రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాము. ఏం వస్తుందో ఏం రాదో మీరు చెప్పకండి. మాకు నమ్మకం ఉంది ఏంటంటే లీగల్గా పోతున్నాము, ప్రజల గురించి పోతా ఉన్నాము, సమాజం గురించి పోతా ఉన్నాము, సమాజం సంవత్సరాలుగా కోరుకునే విషయం గురించి పోతా ఉన్నాము. కాబట్టి దాంట్లో కూడా మీకు అనుమానం ఉండకూడదు. ఉన్నాయి కొందరికి అనుమానాలు లేకపోయినా కానీ ఏదో ఆటంకించాలని 40-50 ఏళ్ళని నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి మేము జీవో తెస్తే ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోవడం, దాన్ని ఆపియడం జరుగుతుంది. ఆ పనులు చేస్తూనే ఉన్నారు. బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ బ్యాక్ స్టాబింగ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చేస్తుండొచ్చు. దయచేసి మిమ్మల్ని చేతులు ఎత్తి జోడించి మాట్లాడుతున్నాను నేను. బ్యాక్ స్టాబింగ్ ఈసారి చేయకండి. ఒక నిజమైన ఉద్దేశంతో ఇక్కడ 2 మినిస్టర్లు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ మనసులో చూడండి, వాళ్ళ నిజంగా ఉద్దేశం ఏమిటంటే రావాలి, ఏదైనా చేయండి. మీరు లా తెస్తారా, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకుంటారా, ఏం చేస్తారా మాకు అనవసరం. కానీ మీరు మాత్రం 42% చేయండి. 50 చేయలేరు కాబట్టి 42 చేయండి, మేమంతా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వంలో చెప్పి క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకుని తెచ్చిన తర్వాత క్యాబినెట్ ఒప్పించిన తర్వాత దాన్ని మేము చేసుకుంటూ పోతా ఉంటే దాన్ని మేము ఆపగలమనేది మీకు ఈ దురుద్దేశం మీలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేను నా మిత్రులే కాబట్టి 50 ఏళ్ళు 60 ఏళ్ళు నేను ఈ పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ నా మిత్రులు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, మీకు కూడా బీసీల గురించి లవ్ ఉంది, ప్రేమ ఉంది, బీసీల కాజ్ గురించి ప్రేమ ఉంది. కాబట్టి ఇది ఏముంది, అది ఉందా, తోకుందా, తల ఉందా అని మాట్లాడకుండా పూర్తిగా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఈ పొన్నం చేపట్టిన పార్టీకి లేదు మహేష్ గౌడ్ చేపట్టిన పార్టీకి షేర్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మీరందరూ మద్దతు కలిగిస్తే లా ఉండని ఉండకపోని మనం తలుచుకుంటే సమాజం తలుచుకుంటే ప్రతిదీ లానే. ఇంట్లో పని లాతో నడవదు, ఇల్లు మనది. ఇంటి ఆర్డర్ లాతో నడవదు. కాబట్టి మనం ఏదో చేస్తున్నామో మనం అందరం ఒప్పుకుంటే అది లా. మనమందరం ఒప్పుకునేటట్టు మీకు ఒక ఇది వే క్లియర్ చేయడానికి నిన్న క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకున్నది. అది ఎట్లా చేయాలా, క్యాబినెట్ ఎట్లా చేయాలన్నప్పుడు దానికి సులువైన మార్గం మన స్టేట్ యాక్ట్ని అమెండ్ చేసుకోవడం. స్టేట్ యాక్ట్ ఎట్లా అమెండ్ చేసుకోవాలంటే అసెంబ్లీ లేదు కదా అంటే ఆర్డినెన్స్ ద్వారా చేసుకోవడం. ఆర్డినెన్స్కి భయం ఎందుకు లేదు అంటే అంతకుముందు మీ అసెంబ్లీలో చెప్పారు కాబట్టి, రెజల్యూషన్ పాస్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ పాస్ మీరు ఒప్పుకుంటారు కాబట్టి ఆర్డినెన్స్ ఒప్పుకుంటుంది. ఆర్డినెన్స్ తర్వాత యాక్ట్ అయిన తర్వాత అది 9th షెడ్యూల్లో పోవాలన్నా ఏ షెడ్యూల్లో పోవాలన్నా అది ప్రభుత్వానికి ఇచ్చేయండి. 9th షెడ్యూల్ ఎందుకంటే ఎవరు కోర్టుకు పోకూడదు అని చెప్పడమే 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ అర్థం చేసుకోకుండా ఉత్తగా 9th షెడ్యూల్ మాట్లాడకండి. కాబట్టి 9th షెడ్యూల్ అంటే ఏదైనా యాక్టు ఒక షెడ్యూల్ తీసుకుంటా దాన్ని మనం కోర్టు లోపల ఛాలెంజ్ చేయలేము. ఏది ఉన్నాం ఏది మాత్రం నేను ఎక్కువ మాట్లాడేందుకు ఇక్కడ 2 మాట్లాడుతున్నాను. కానీ నేను ఒక మాట మీకు చెప్తున్నాను, సంవత్సరాలుగా మనం కోరుకున్న ఆశ నెరవేర్చే సమయం వచ్చింది. పూర్తి మనం చేసుకోగలము. నేను ఇంత వయసులో ఉన్నప్పటికీ చేతులెత్తేసి థ్యాంక్స్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని, ఆయన క్యాబినెట్లో ఉన్న మిత్రుల్ని, ఎవరైతే దీని గురించి దోహదపరిచి ఇది పూర్తి అయ్యేటట్టు తీరుగా చేశారో వాళ్ళని నేను మనం చరిత్ర మర్చిపోతూ ఉంటా ఉన్నాను. కానీ మనం కావాలని ఆటంకాలు పెడితే చరిత్రనే తిరిగి రాస్తామని చెప్పేసి దాని ఆటంకాలు పెట్టి ఇప్పటికే మేము 75 ఏళ్ల మీద ఇది స్వాతంత్రం వచ్చి మళ్ళీ దీన్ని లేకుండా ఇక డెమోక్రసీని లేకుండా రాజీవ్ గాంధీ కాలం లోపల
డెమోక్రసీని గ్రాస్ రూట్ డెమోక్రసీ చేసాం. పంచాయతీరాజ్ వరకు మనం పోయాము. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారి కళల్ని పూర్తి చేయాలి.